నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జొన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. జేకేఆర్ గారి దగ్గరికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు, ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాక్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మాకున్నటువంటి ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఎవరైతే ఈజీగా విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ రెండు పదాలని పదే పదే మీరు మనసులో చెప్తూ ఉండండి. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్. ఈ పదాలని ప్రతి నిత్యము కూడా మీరు ఏ పని చేసుకున్నప్పటికి కూడా మీ మనసులో ఇది రిపీట్ అవుతూ ఉండాలి. ఇలా గనక మీకు రిపీట్ అవుతూ ఉంటే మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. మంచి ఆలోచనలు మీకు రావటం మొదలు పెడతాయి. ఇది అలవాటు చేసుకుని అప్పుడు మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున నిద్రలేచి మీరు ఉత్తరముఖంగా కూర్చుని పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్ అంటూ ఒక 5 నిమిషాలు జపించి అప్పుడు మీరు మెడిటేషన్కి కూర్చోండి. ఇలా ఒక అరగంట సేపు ప్రతిరోజు క్రమం తప్పకుండా శ్వాస పైన ధ్యాస పెడుతూ మెడిటేషన్ చేసినట్లయితే మీకు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి తీరతాయి. ఎప్పుడైతే ఈ రెండింటిని మీరు అలవరుచుకున్నారో మీరు జీవితంలో దేనినైనా సాధించగలుగుతారు. ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలన్నా, ఏది కావాలన్నా అది మీ దగ్గరికి రావాలన్నా మీరు పాజిటివ్ థింకింగ్లో ఉండాలి, పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి. అందుకని మీరు ప్రతినిత్యము కూడా మీరు చేసే సంకల్పాలు యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే మీరు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ మంచి భావనతో, మంచి ఆలోచనలతో ప్రతినిత్యం మీరు గడుపుతూ ఉంటే మీరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తిలో మీరు ధనాకర్షణ, జనాకర్షణ కలిగి తీరతారు. మాకు ఏది చేసినా కలిసి రావటం లేదు అని అనుకునేవారు ఈ చిన్న క్రియ ఆచరించి చూడండి. యూనివర్స్తో కానీ మీరు నమ్మిన దైవంతో కానీ ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఎప్పుడైతే మీరు కనెక్ట్ అయ్యారో మీ కోరికలు ఈజీగా తీరతాయి. కోరికలు తీరటం లేదని బాధపడేవారు వెంటనే ఆచరించండి. దీనితో పాటుగా దృఢ సంకల్పం ఉండాలి, కార్యసిద్ధి ఉండాలి. నేను అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలను, దానికోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి నేను సిద్ధం అని మీరు సిద్ధమై ఉండాలి. అంతేగాని ఇవాళ సంకల్పం చేశాం నాకు పని కాలేదు అని డౌట్ రాకూడదు. డౌటేశ్వరుడు ఎప్పుడూ కూడా కోటేశ్వరుడు కాలేడు. మీరు భూమిలో ఒక విత్తనాన్ని నాటారనుకోండి, అది నాటి రోజు మీరు నీళ్లు పోస్తూ ఉంటే 2 రోజులకు కానివ్వండి, 3 రోజులకు కానివ్వండి మీకు మొక్కై వస్తుంది. మొక్కైన తర్వాత ఫ్రూట్స్ ఇచ్చి తీరుతుంది. ఇది సత్యమే కదా. అదేవిధంగా మీ సంకల్పాలు ఒక రోజు మీకు తీరకపోయినా 2 రోజులు లేక 3 రోజులు లేక 11 రోజులు లేక నెల రోజుల లోపుగా మీ సంకల్పాలు నెరవేరి తీరతాయి. ఎప్పుడైతే మీరు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ వైబ్రేషన్లో మీరు ఉంటే గనక మరి మీరు ఈ రోజు నుంచి మీ సంకల్పాలు ఇలా చేసి ఈ 2 పదాలని అలవర్చుకోండి. ప్రతినిత్యం జపిస్తూ ఉండండి, మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే మా మణి మంత్ర క్లాస్లో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కానీ ఎవరైతే జాయిన్ అవుతారో వారి జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఏమి ఆచరించాలి, దైనందిన జీవితంలో ప్రతినిత్యం మీ జీవితాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి, పాజిటివ్గా ఎలా ఉండాలి, మీ కోరిన కోరికలు ఈజీగా తీర్చుకోవటం ఎలా అనేది ఈ క్లాసులో మీకు సవినయంగా వివరించి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి ఎదగటానికి దోహదపడతాయి ఈ యొక్క మణి మంత్ర క్లాసులు. అదేవిధంగా 1-to-1 సెక్షన్ కూడా ఉన్నాయి, ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలో ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు.
దీనివల్ల మీకు ఎలాంటి జీవితంలో కష్టాలున్నా, నష్టాలు వస్తున్నా, మీకు మనశ్శాంతి లేకపోయినా, అలాగే వివాహాలు కావచ్చు, సంతానం కావచ్చు, మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు ఎందుకు వచ్చినవి, రావడానికి గల కారణం ఏమిటి, జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది వివరించి మీకు పూర్తిగా మీ జాతకాన్ని చెప్పి మీ జీవితంలో ఆ కష్టాల నుంచి బయటపడటమే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క ఉద్దేశం. ఎందరి జీవితాలలో వెలుగులు ఇచ్చిన ఈ కేరళ సంఖ్య జ్యోతిషం మీ జీవితాల్లో కూడా అలాంటి అద్భుత ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.